దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. యేసుప్రభు గారు శక్తిమంతుడు, యేసుప్రభు గారు బలవంతుడు. చూడండి ప్రియులరా, ఆయన బలవంతుడు గనక మనకి బలాన్ని ఇస్తున్నాడు. శక్తిమంతుడు గనక మనకి శక్తినిస్తున్నారు. యేసుప్రభు గారు బలాన్ని ఇవ్వకపోతే, యేసుప్రభు గారు శక్తిని ఇవ్వకపోతే ప్రియులరా, ఒకసారి గమనించండి. మనం ఏదైనా గట్టి పని చేసామనుకోండి, వ్యవసాయం పని, ఎక్కువగా బరువు మోసిన బలహీనులు అయిపోతాం, ఎక్కువగా పని చేసిన బలహీనలు అయిపోతాం, ఎక్కువగా పరిగెట్టిన శక్తి తగ్గిపోతాం. చూడండి ప్రియులరా, ఆ టైంలో మనకి బలాన్ని ఇచ్చింది మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తినిచ్చింది మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య శక్తిని ఇవ్వకపోతే, యేసయ్య బలాన్ని ఇవ్వకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము? మరి ఆయన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు గనక, ఆయన మనల్ని కలగజేశాడు గనక, ప్రతీది కూడా ఆయన మనకి ఇచ్చారు గనక, మరి యేసుప్రభు గారు మనం బలహీనత పడకూడదు. మనం బలహీనపడి శక్తుల్లో మనం డౌన్ అవ్వకూడదని ప్రభు వారు మనకి ఎంతో సాయం చేస్తున్నారు. ప్రియులరా, గమనించండి. సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన కార్యాలు మీరు గమనించండి. చూడండి, మనం ఏ పని చేసినప్పుడు కూడా శక్తిని కూలిపోతూ ఉంటాం, ఏ పని చేసినప్పుడు కూడా బలం కూలిపోతూ ఉంటాం. కానీ బలం ఇచ్చింది ఆయనే, శక్తినిచ్చింది ఆయనే, జీవాన్ని ఇచ్చింది ఆయనే, ఆలోచన ఇచ్చింది ఆయనే. ప్రతి విషయంలో కూడా అన్నీ ఆయనే ఇస్తున్నాడు. మరి ఆయన నిత్యుడు తండ్రి గనక మనకి నిత్యము తండ్రిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈ లోకంలో మన తండ్రులను లెక్కేసుకుంటే గనక మన తండ్రులు 20 సంవత్సరాలు బతకొచ్చు, 30 సంవత్సరాలు బతకొచ్చు, 40 సంవత్సరాలు బతకొచ్చు, 50 సంవత్సరాలు బతకొచ్చు, లేకపోతే అధికంగా బలం ఉంటే 80-90 సంవత్సరాలు బతకొచ్చు. కానీ మన తండ్రి నిత్యుడుకు తండ్రి అంట. గమనించండి ప్రియులరా, నిత్యుడుకు తండ్రి అని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక ఆయన ఎప్పుడు నిత్యుడు తండ్రే. మనం బతుకున్నంతకాలం కూడా ఆయన మనకు తండ్రే. చిన్నతనం నుంచి మన పెద్ద అయినప్పుడు కూడా, మన వృద్ధులు అయినప్పుడు కూడా మనకి తండ్రే. చూడండి ప్రియులరా, అటువంటి తండ్రి కోసం మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం మీకుంది ప్రియులరా. విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఆయన మన కొరకు ఇంత చేస్తున్నారు కదా, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాము? బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చారు, బైబిల్లో ఎన్నో మాటలు చెప్పాడు. మరి సేవకులకి ఎన్నో మాటలు చెప్పడానికి మరి ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆదివారం నాడు చక్కగా వాక్యం వింటున్నాం కదా, మధ్యలో వాక్యం వింటున్నాం కదా, మరి యూట్యూబ్లో వాక్యం వింటున్నాం కదా. మనం ఏ విధంగా నడగలుగుతున్నామో, మన తండ్రి కోసం ఏం చేస్తున్నాం, మన నిత్య జీవాన్ని ఇచ్చే తండ్రి కోసం ఏం చేస్తున్నాం, మనకు ఆరోగ్యం ఇచ్చే తండ్రి కోసం ఏం చేస్తున్నాం? ప్రియులరా, గమనించండి. ఈరోజు నాయన ప్రియులరా, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది దరిద్రులు ఉన్నారు, చాలా మంది రోడ్లను తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ చూడండి, మన ప్రభు మన శ్రేష్టంగా చక్కగా నిలుపుకుని ఆ దేవుడు మనం నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడిచ్చిన ఆయుష్యే, ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడిచ్చిన ఆదాయమే, ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడిచ్చిన బిల్డింగ్లే మన జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. ప్రియులరా, మనం ఏ విధంగా అది శక్తి పోగొట్టుకున్నామో, ఏ విధంగా అది బలం పోగొట్టుకున్నామో, అదే విధంగా దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రియులరా, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల దగ్గరికి రండి, ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగితే ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే గనక ప్రభువుని అడిగితే గనక ఈ సాయంకాల సమయంలో ఆయన మనకి అన్ని ఇచ్చే దేవుడు, సమస్తం ఇచ్చే దేవుడు, మనకి నిత్యమైన తండ్రిగా మరి ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అలాగే నిత్య తండ్రి గనక మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి, ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి. ఆయన సభలు ఎక్కడెడితే అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం క్రమంగా ప్రార్థన మానకూడదు. ప్రియులారా, గమనించండి, చాలా మంది అదే కొదువైపోయింది. చాలా మంది విశ్వాసంలో ప్రార్థనే కొదువైపోయింది, విశ్వాసమే కొదువైపోయింది. ప్రియులారా, చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళినా కానీ ఆడవాళ్ళని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పురుషులు. ప్రియులారా, గమనించండి, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పురుషులైనా స్త్రీలైనా యవ్వన పిల్లలైనా సరే, దేవునికి లోబడండి. ఆయన శక్తి ఇస్తాడు మనకి, ఆయన బలం ఇస్తాడు మనకి, మన పనిలో తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న దేవుడు గనక మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దేవునికి లోబడండి. దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక మీ కుటుంబాలని దీవిస్తాడు. ఈ రాత్రి సాయంకాల సమయంలో ఈ యొక్క మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు నా వీడియోలు వింటున్నారు.
మీరందరూ కూడా బలపడుతున్నారని నేను అనుకుంటున్నాను ప్రియులరా. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇలాగే నూతనమైన వీడియోలు చేయడానికి, వాక్యాలు చెప్పడానికి, అనేక మంది బలపరచడానికి మరి దేవాతి దేవుడు నన్ను సిద్ధం చేసుకున్నాడు కనుక నేను ప్రతిరోజు వీడియో చేస్తూ ఉంటాను. నేను ఎంత బలహీనత అయినప్పుడు కూడా చేస్తూ ఉంటాను, ఎంత నలిగిపోయినప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారము, ఆ భారాన్ని మరి మేము ప్రకటించాలి కనుక మీరు వీడియోన ప్రతి ఒక్కరు కూడా నా కొరకు ప్రార్థించండి. మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి శక్తిగా ఉండాలి. యేసుప్రభు గారు బలం ఇస్తారని చెప్పాడు కదా, యేసుప్రభు గారు శక్తిని ఇస్తారని చెప్పారు కదా. ఆ విధంగా మేము సేవ పరిచయలో ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటాం. మరి ప్రయాణంలో తోడుగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి నా కోసం. ప్రతిరోజు నేను ఇలాగ వీడియోలు పెడతా ఉంటాను. ఈ వీడియోలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి కుటుంబాలు ఆదరించబడతాయి. మరి ఆ విధంగా ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు ఆదరించాలని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. శక్తిమంతుడు నువ్వు, బలవంతుడు నువ్వు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నువ్వు నాయన, ఆస్తి ఇచ్చే దేవుడు, నిత్యుడుకు తండ్రి నాయన. నీ పుణ్య మాటలు నీ బిడ్డలకి చెప్పాను ప్రభా. నీ బిడ్డలు వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నిత్యుడు తండ్రిగా అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభా. నీ బలమును ఇవ్వకపోతే నాయన ఈ లోకంలో ఎవరు మాకు బలం ఇవ్వరు. ఈ శక్తిని మీరు ఇవ్వకపోతే కనుక ప్రభా ఈ లోకంలో శక్తిని మాకు ఎవరు ప్రభా నాయన, ఆనందాన్ని ఎవరు ఇవ్వరు ప్రభా. ఆ విధంగా ప్రతి అవసరత నువ్వు తీర్చిన దేవుడు, నీ బిడ్డల్ని ప్రతి అవసరత తీర్చే దేవుడు ప్రభా. అలాగే రోగంలో ఉన్న వాళ్ళని కూడా రోగాన్ని బాగు చేసే దేవుడు, అనారోగ్యంలో ఉన్న కూడా అనారోగ్యాన్ని బాగు చేసే దేవుడు కదా ప్రభా. కానీ సాయంకాల సమయంలో వీడిన ప్రతి బిడ్డలను ఆయన దీవించి ఆస్వాదించి నడిపించి బలపరచమని, నా కుటుంబాన్ని కూడా నాయన మేము కూడా ఆ విధంగా నడిచినట్లుగా కృప చూపించమని, మేము చేసే పరిశీలన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.